खुश नसीब है जिसे तू नसीब है, बड़ा खुश नसीब है जिसे तू नसीब है। उसे और चाहिए क्या जिसके तू करीब है, उसे और चाहिए क्या जिसके तू करीब है, बड़ा खुश नसीब है। सदके जाए तेरी नजर के, तीर चलाए जी भर भर के। सदके जाए तेरी नजर के, तीर चलाए जी भर भर के। जी उठे हम तुझ पे मर के, हाल दिल न पूछिए, हाल दिल अजीब है, हाय हाल दिल न पूछिए, हाल दिल अजीब है। उसे और चाहिए क्या जिसके तू करीब है, उसे और चाहिए क्या जिसके तू करीब है, बड़ा खुश नसीब। ओम शांति। शिव बाबा तालम पुंदर గుడ్ మార్నింగ్. ఈ వాణిలో ముఖ్యంగా బాబా మనం ఎట్లా ఎయిర్ కండిషన్ టికెట్ తీసుకోవాలని చెప్తారు. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అంతా ఉంటుందా లేదా, ఎయిర్ కండిషన్ ఏసీ చాలా కాస్ట్లీ ఏసీ. తర్వాత ఫస్ట్ క్లాస్, తర్వాత థర్డ్ క్లాస్ రిజర్వేషన్ ఉంటుంది. అయితే మనం దేనికి రిజర్వేషన్ చేసుకోవాలి? ఫస్ట్ క్లాస్లో వచ్చేదానికి రిజర్వేషన్ చేసుకోవాలి. అచ్చా బాబా చెప్తారు, మీఠే బच्चे सूर्यवंशी राज्य पद लेने के लिए अपना सब कुछ बाप पर स्वाहा करो. सूर्यवंशी पद अर्थात एयर कंडीशन टिకెట్. అంటే ట్రైన్లో 3 ఉంటుంది కదా, ఎయిర్ కండిషన్ ఒకటి ఉంటుంది, తర్వాత ఫస్ట్ క్లాస్ టికెట్ ఉంటుంది, తర్వాత సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అట్లా. అయితే మనం రిజర్వేషన్ దేనికి చేసుకోవాలి? ఏసీకు చేసుకోవాలి. ఏసీ టికెట్. ఎట్లా ఏసీ టికెట్? ఏసీ అంటే సూర్యవంశీ రాజ్యం. దానికోసం మనం అన్ని స్వాహా కావాలి. బాబా పైన పూర్తిగా స్వాహా. మన దగ్గర ఉండేదాన్ని స్వాహా చేసి, స్వాహా అయ్యేదంటే బాబా చెప్పినట్టుగా నడిపించేది మన మన ధనాన్ని. అట్లా అంటే స్వాహ అంటే శ్రీమత్ అనుసారంగా నడుచుకునేది. ప్రశ్న, ఇస్ దునియా में तुम बच्चों से अधिक खुश नसीब कोई भी नहीं कैसे? బాబా చెప్తారు, ఈ ప్రపంచంలో మనం కంటే ఎక్కువగా సంతోషంగా ఉండే అదృష్టం ఎవరికీ లేదు. ఎట్లా? తుమ్ బచ్చోం కి సన్ముఖ్ బేహద్ కా బాప్ హై. ఆన్సర్ ఏమంటే మన సన్ముఖంలో బేహద్ తండ్రి ఉన్నారు. బేహద్ తండ్రి ఎవరు? భగవాన్ నిరాకార్ పరంపిత పరమాత్మ మన తండ్రి మన సన్ముఖంలో ఉన్నారు. उनसे तुम्हें बेहद का वर्षा मिल रहा है. तुम इस समय बेहद बाप टीचर और सद्गुरु के बनकर उनसे बेहद की प्राप्ति करते हो. दुनिया वाले तो उसे जानते ही नहीं, तो तुम्हारे जैसे खुश नसीब हो नहीं सकते हैं. బాబా చెప్తారు, ఆ స్వయం పరంపిత పరమాత్మ బేహద్ తండ్రి దగ్గర ఉండి మనకు బేహద్ ఆస్తి దొరుకుతూ ఉంది.
ఈ సమయంలో మీరు తండ్రి, టీచర్, సద్గురు ముగ్గురు ద్వారాను బేహద్ ప్రాప్తి చేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రపంచంలో ఆ పరంపిత పరమాత్మని గురించి ఎవరికి తెలియదు. అందుకే మీ అంత సంతోషంగా ఉండేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేదు. గీత్ బడా కుష్ నసీబ్ అనే ఒక పాట ఉంది. మరమే ओम शांति। ब्राह्मण कुल भूषण बच्चे जानते हैं कि हम अभी ब्राह्मण संप्रदाय के हैं, फिर दैवी संप्रदाय के बनेंगे। बच्चों को बाप पेट समझाते हैं, जबकि बेहद का बाप सन्मुख है और उसे बेहद का वर्षा मिल रहा है। बाकी और क्या चाहिए అంటే బ్రాహ్మణ కుల భూషణ్ తెలుసుకున్నారు. ఇప్పుడు మనం బ్రాహ్మణ్ సంప్రదాయమైన తర్వాత మనం పోయి దేవతా సంప్రదాయం వాళ్ళు అవుతాం. సదైవ అనుకునే ఉండాలి, నేను ఆత్మ దేవాత్మ ఈ శరీరం ద్వారా ఇప్పుడు బ్రాహ్మణుడిగా పార్ట్ చేస్తూ ఉన్నాను. గడి గడి ఈ విషయాన్ని గురించి అనుకునే ఉండాలి. అప్పుడు బ్రాహ్మణ్ లక్షణాలు ఉంటుంది, దేవత లక్షణాలు వస్తుంది. బాబా చెప్తారు, స్వయం భగవాన్ దొరికినారు, మనకు ఇంకా వేరే ఏం కావాలి. స్వయం భగవాన్ మన సన్ముఖంలో వచ్చి బేహద్ ఆస్తి ఇస్తూ ఉన్నారంటే దీనికంటే ఇంకా వేరే ఏం కావాలి మీకు. భక్తి మార్గ కబ్ సే చలా ఏ కోయి కో పతా నహీ హై. భక్తి మార్గం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది ఎవరికి తెలియదు. భక్తి మార్గ वाली భక్త్ भगवान को अथवा ब्राइड ग्रूम्स को याद करती है, ब्राइड ग्रूम को याद करती है, परंतु वंडर है कि उसको जानते नहीं. ऐसे ही कभी देखा है क्या सजनी साजन को न जाने, नहीं तो याद कैसे कर सकती है. भगवान तो सबका बाप ठहरा. बच्चे बाप को याद करते हैं, परंतु पहचान बिगर याद करना सब व्यर्थ हो जाता है. इसलिए याद करने से कोई फ़ायदा नहीं निकलता है. అంటే భక్తి మార్గం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అది మనుషులకు తెలీదు. భక్తి మార్గంలో భక్త భగవాన్ తలంపు చేస్తారు. అంటే ఎట్లా పెండ్లి కూతురు పెండ్లి కొడుకు తలంపు చేసేది, అయితే ఎవరునే తెలియకుండా చేస్తూ ఉంటుంది. ఇది ఎంత విచిత్రం వండర్. ఇది ఏమంటే సాజన్ పరిచయం లేకుండా సాజన్న తలంపు చేసేది చాలా విచిత్రం. లేదంటే ఎట్లా తలంపు చేసేది, భగవాన్ ఎవరునే తెలియలేదు. భగవాన్ ఏమో అందరికీ తండ్రి, అదేమో అందరు చెప్తారు, కానీ ఆ భగవాన్ ఎవరు పరిచయమే లేకుండా తలంపు చేసేదంటే అన్నీ వ్యర్థమైపోతుంది. అందుకే ఎంత తలంపు భక్తి మార్గంలో చేసి కూడా ఏమీ లాభం లేకుండా పోయింది. ఎంత భజన చేస్తారు, ఎంత ఏమేమో చేస్తారు భగవాన్ కోసం, అయితే వాళ్ళు ఎవరూ తెలియకుండా అన్నీ చేసేది అంటే అన్నీ వ్యర్థమైపోయింది, లాభం లేదు. याद करते कोई भी उस एम एंड ऑब्जेक्ट को पाते नहीं हैं. ఊరిగే తలంపు చేస్తారు, అయితే వాళ్ళ జీవనాన్ని లక్ష్యం ఏముందో ఆ లక్ష్యం వాళ్ళకు ప్రాప్తి కాలేదు. भगवान कौन है, उसे क्या मिलेगा, कुछ भी नहीं जानते. तो इतने सब धर्म क्राइस्ट बौद्ध आदि प्रिसेप्टर्स है. बौद्धा क्राइस्ट भी, बुद्धा भी और धर्म स्थापक ये सब प्रिसेप्टर्स से फॉलोवर्स याद करते हैं, परंतु उनको याद करने से हमको क्या मिलना है कुछ भी पता नहीं है. इससे तो जिस्मानी पढ़ाई अच्छा है, एम एंड ऑब्जेक्ट तो बुद्धि में रहता है ना. बाप से क्या मिलता है, टीचर से क्या मिलता है और गुरु से क्या मिलता है, ये और कोई भी नहीं समझ सकते हैं. तो तुम यहाँ बाप के भी
और टीचर के भी सद्गुरु के भी बने हो అంటే శివబాబా చెప్తారు భగవాన్ ఎవరు, వాళ్ళ దగ్గర ఉండి ఏం దొరుకుతుంది అది కూడా మనుషులకు తెలీదు. ఇప్పుడు ధర్మస్థాపకులు ఉన్నారు, క్రైస్ట్ వచ్చినారు, బుద్ధ వచ్చినారు, ఇంకా ఎంతోమంది ధర్మస్థాపకులు ఉన్నారు. అయితే ఫాలోవర్స్ వాళ్ళ తలంపు చేస్తారే కానీ వాళ్ళ దగ్గర ఉండి ఏం దొరుకుతుంది అది తెలీదు, ఏమీ దొరకలేదు. దానికి బదులుగా బాబా చెప్తారు, లౌకికంలో ఏం చదువుతారు, దాంట్లో అయినా లక్ష్యం ఉంది, ఆ లక్ష్యం అనుసారంగా చదువుతారు. డాక్టర్ కావాలో ఇంజనీర్ కావాలి, ఇట్లా ఏదో ఒకటి కావాలని అనుకుని చదివేది అది బెటర్. అంటే ఎవరినో పరిచయం లేకుండా తలంపు చేసి లాభం లేదు. తండ్రి దగ్గర ఉండి ఏం దొరుకుతుంది, టీచర్ దగ్గర ఉండి మనకి ఏం దొరుకుతుంది, సద్గురువు దగ్గర ఉండి ఏం దొరుకుతుంది, ఇదన్నీ మనుషులకు తెలియదు, తెలుసుకోవాలి వాస్తవంగా. ఇప్పుడు మనం ఇక్కడ తండ్రికు బిడ్డ అయినాం, మనకు ఆస్తి దొరుకుతుంది అని తెలుసు, మన టీచర్ ఏం నేర్పిస్తారు అది కూడా తెలుసు, మన సద్గురు వచ్చినారు సద్గతి ఇచ్చేదాన్ని. సో వీళ్ళ ముగ్గురు దగ్గర ఉండి ఏం దొరుకుతుంది అని మనం తెలుసుకొని వాళ్ళ తలంపు చేస్తాం. తండ్రి మరి టీచర్ దగ్గర ఉండి ఏం మనకు దొరుకుతుంది బాగా తెలుసుకోవాలనా లేదా, వాళ్ళకంటే శ్రేష్ఠ సద్గురు, ఎందుకంటే సద్గతి దొరుకుతుంది. अभी तुम बच्चों को निश्चय हुआ कि हम बाप के बने हैं. बाबा हमको 5000 वर्ष पहले मुआफिक आकर के स्वर्ग का मालिक बनाते हैं अथवा शांति धाम का मालिक बनाते हैं. ఇప్పుడు మనకు చాలా నిశ్చయం అయిపోయింది, తండ్రి ప్రతి 5000 సంవత్సరం తర్వాత వచ్చి మన స్వర్గానికి మాలిక్గా చేస్తారు. మనం ఇప్పుడు వాళ్ళ బిడ్డలు అయినాం. ఇది బాగా మీకు అర్థమైందా లేదా, తెలిసింది. सब कहते हैं बाप कहते हैं, लाडले बच्चे तुम मुझसे अपना वर्षा लेंगे ना. सब कहते हैं हाँ बाबा क्यों नहीं लेंगे. अच्छा चंद्रवंशी राम पद पानी में राज़ी होंगे, तुमको क्या चाहिए. बाप सौगात ले आए, तुम सूर्यवंशी लक्ष्मी को वरेंगे या चंद्रवंशी सीता को. तुम अपनी शिकल तो देखो, श्री नारायण को या श्री लक्ष्मी को वरना लायक है वरने के लिए. అంటే బాబు చెప్తారు, నేను శాంతిధామ్ నుంచి వచ్చినాను, మిమ్మల్ని స్వర్గానికి మాలిక్ చేశాను కోసం. తండ్రి చెప్తారు, లాడ్లే బచ్చే మీకు నా దగ్గర ఉండి ఆస్తి తీసుకోవాలన్నా తీసుకుంటారా మీరు అని అడుగుతారు బాబా. ఏం చెప్తారు మీరు, బాబా దగ్గర ఉండి ఆస్తి తీసుకుంటారా. అందరూ చెప్తారు బాబా ఎందుకు తీసుకుంటాం అట్లా. మళ్ళా బాబా అడుగుతారు, మీరు చంద్రవంశీ రామ్ పదవి తీసుకునే దాంట్లో తృప్తి అవుతారా, మీకేం కావాలి. తండ్రి గిఫ్ట్ తీసుకొచ్చినారు, సూర్యవంశీ లక్ష్మీనారాయణ వారం చేసుకుంటారు. సూర్యవంశీ లక్ష్మీని వారం చేసుకుంటారా, లేక చంద్రవంశీ సీతాని వారం చేసుకుంటారా. మీ ముఖాన్ని చూసుకోండి, लायक देने श्री नारायण को व श्री लक्ष्मी को वरने लायक है. చూసుకున్నారా, వారం ఎవరిని వారం చేసుకునే लायक. बिगर लायक बनने के वर कैसे सकते हैं. लायक లేకుండా వాళ్ళని వారం చేసుకునే అని కాదు. अभी बाप बैठ समझाते हैं, हूँ बहू जैसे कल्प पहले समझाया था फिर से समझा रहे हैं. ఇప్పుడు తండ్రి కూర్చొని మనకు అట్లనే నేర్పిస్తారు, ఎట్లా 5000 సంవత్సరం ముందు నేర్పించినారు వాళ్ళు. మళ్ళీ వచ్చినారు ఇప్పుడు నేర్పించేదాన్ని ప్రతి ఒక్క విషయం కూడా. तुम फिर से आकर के वर्षा ले रहे हो, तुम्हारी एम एंड ऑब्जेक्ट ही है बेहद के बाप से बेहद का वर्षा लेने की. మన లక్ష్యమే ఏమి, బేహద్ తండ్రి దగ్గర ఉండి బేహద్ ఆస్తి తీసుకునేదానికి. वो है सूर्यवंशी राज्य पद, सेकंड ग्रेड है चंद्रवंशी.
जैसे एयर कंडीशन फर्स्ट क्लास सेकंड क्लास होता है ना, तो सतयुग की पूरी राजधानी एयर कंडीशन समझो। एयर कंडीशन से ऊंचा तो कुछ नहीं। फिर फर्स्ट क्लास, फिर సెకండ్ క్లాస్. బాబు చెప్తారు ఎట్లా ట్రైన్లో ఏసీ ఫస్ట్లో ఉంటుంది, తర్వాత ఫస్ట్ క్లాస్, తర్వాత సెకండ్ క్లాస్. అన్నిటికీ రిజర్వేషన్ చాలా అవశ్యం. ఇప్పుడు సత్యుగం రాజ్యం పూర్తి స్థాపన అవుతుంది. అది ఎయిర్ కండిషన్ లాగా. ఎయిర్ కండిషన్ అంటే సత్యుగానికంటే శ్రేష్టం ఏదీ లేదు. మళ్ళా సెకండ్ క్లాస్, మళ్ళా ఫస్ట్ క్లాస్ తర్వాత సెకండ్ క్లాస్. ఎయిర్ కండిషన్ టికెట్ తర్వాత చంద్రవంశీది ఫస్ట్ క్లాస్. దానికంటే తక్కువ వస్తే సెకండ్ క్లాస్. మళ్ళీ థర్డ్ క్లాస్ కూడా ఉంటుంది ట్రైన్లో. అంటే ప్రజలు అయిపోతారు వాళ్ళందరూ. థర్డ్ క్లాస్ అంటే ప్రజ. తో ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ ఉందా లేదా? ఏ టికెట్ మీరు రిజర్వేషన్ చేసుకుంటారు? ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్, సెకండ్ క్లాస్ రిజర్వేషన్, నంబర్ వార్ ఉంటుందా లేదా రిజర్వేషన్? బాకీ సుఖం అక్కడ అన్నిట్లో ఉంటుంది. సత్యుగ్ త్రేత అంత సమయం వరకు సుఖం ఏమో ఉంటుంది. అయితే సత్యుగంలో ఉండే అంత సుఖం ఇక్కడ ఉండదు. వేరే వేరేగా కంపార్ట్మెంట్ కూడా ఉంటుంది కదా ట్రైన్లో. షావుకారులు అందరూ టికెట్ ఎయిర్ కండిషన్లో తీసుకుంటారు, అంటే లౌకిక్ ట్రైన్లో. షావుకార్ ఆదమీ టికెట్ లేంगे एयर कंडीशन, तुम्हारे में షావుకార్ कौन बनेंगे? ఇక్కడ మనలో ఎవరు షావుకార్ అవుతారు? एयर कंडीशन टिकट తీసుకునేదానికి. जो सब कुछ बाप को दे देते हैं, बाबा ये सब कुछ आपका है, भारत में ही महिमा गाई हुई है. బాబా చెప్తారు ఎవరు తండ్రి అన్నీ మొత్తం ఇచ్చేస్తారు, స్వాహా చేసేస్తారు. బాబా అంతా మీదే, నాది ఏం లేదు అట్లా అని పూర్తిగా సమర్పణ అవుతారు. వాళ్ళే చాలా షావుకార్ని అర్థం. షావుకార్ అర్థమైందా? మొత్తం సమర్పణ చేసేవాళ్ళు. తో భారత్ మే హీ మహిమ గాయి హుయి. ఈ భారత్లోనే ఇదంతా మహిమ గాయన ఉంది. సౌదాగర్, రత్నాగర్, जादूगर की महिमा और बाप की महिमा, ये सब बाप की महिमा है, न कि कृष्ण की. అంటే భారతదేశంలో ఈ గాయన సౌదాగర్ అంటే చాలా పెద్ద, అంటే పెద్ద బిజినెస్ మ్యాన్ బాబా. రత్నాగర్ కూడా అయినారు, జాదుగర్ మెజిషియన్ కూడా అయినారు. ఇదంతా శివబాబాది మహిమ, కృష్ణాది కాదు. కృష్ణ ने तो वर्षा लिया है, सतयुग में प्रारब्ध पाई है, वो भी बाबा का बना. प्रारब्ध कहाँ से पाई होंगी? लक्ष्मी नारायण सतयुग में प्रारब्ध भोगते हैं. अभी तुम बच्चे अच्छी रीति जानते हो. ज़रूर इन्होंने पास्ट में प्रारब्ध बनाई होंगी. బాబా చెప్తారు, శ్రీకృష్ణ తండ్రి దగ్గర ఉండి ఆస్తి తీసుకున్నాడు, సత్యుగాని ప్రారబ్ధ తీసుకున్నారు. బాబా ఇచ్చినారు వాళ్ళకు. ప్రారబ్ధ వాళ్ళకి ఎక్కడి నుంచి దొరికింది? లక్ష్మీనారాయణకు దాని ముందు జన్మలో ఉండి దొరికింది. సో ఇప్పుడు బాగా చదివినారు సంగం యుగంలో, అప్పుడు వాళ్ళకు ఆ ప్రారబ్ధ దొరికింది. నెహ్రూకి ప్రారబ్ధ కితని अच्छी ज़रूर अच्छा कर्म किया होगा. बिगर ताज भारत का बादशाह था, तो भारत की महिमा तो बहुत है. भारत जैसे ऊंचा देश कोई हो नहीं सकता है. ఇట్లా నెహ్రూది కూడా పెద్ద ప్రారంభ ప్రైమ్ మినిస్టర్ అయినారు కదా భారతదేశంలో. అయితే నెహ్రూ మంచి పని చేసిన దానివల్ల ఈ జన్మలో చాలా బాగుంది, పోయిన జన్మలో చాలా మంచి పని చేసి ఉంటారు. అయితే కిరీటం లేకుండా రాజా అయినారు. భారతదేశాన్ని మహిమ చాలా ఎక్కువ. భారతదేశం అంత శ్రేష్టమైన దేశం ఏదీ లేదు. భారతదేశం పరంపిత పరమాత్మకు బర్త్ ప్లేస్ అయింది, జన్మభూమి. శివబాబాకు జన్మభూమి
భారతదేశం. ఈ రహస్యం కూడా మనుషులకు అర్థం కాలేదు, బుద్ధిలో లేదు. పరంపిత పరమాత్మ మనకు ఎంతో సుఖం శాంతి ఇచ్చినారు. అర్ధకల్పానికి కోసం భారత్ నంబర్ 1 తీర్థస్థానం ఏంటంటే స్వయం భగవాన్ ఇక్కడ అవతరణ అయ్యే దానివల్ల భారతదేశం అందరికీ నంబర్ 1 తీర్థస్థానం అయిపోతుంది. అయితే డ్రామా అనుసారంగా ఈ ఒక్క తండ్రిని అందరూ మర్చిపోయినారు. అందువల్ల సృష్టి గతి ఎట్లా అయిపోయింది, చాలా దుర్గతి అయిపోయింది సృష్టి. అందుకు శివబాబా మళ్ళా వచ్చినారు. నిమిత్తంగా ఎవరైనా ఉంటారు కదా చేంజ్ చేస్తాను. సో ఇప్పుడు భగవాన్ అవతరణ అయినారు. బాబా చెప్తారు, అభి బాప్ कहते हैं अशरीरी भाव अपने को आत्मा निश्चय करो. मैं आत्मा किसकी संतान हूँ ये कोई जानते नहीं है. వండర్ హైనా. ఇప్పుడు శివబాబా చెప్తారు, అశరీరీ భావ స్వయం ఆత్మ నిశ్చయం చేసుకోండి. నేను ఆత్మ ఎవరు బిడ్డ అయినాను. ఇది మనుషులకు తెలియదు. ఇది ఎంత విచిత్రం, మనుషులకు ఈ విషయం తెలియదు ఎవరు బిడ్డ అయినారు. చెప్తారు, ఓ గాడ్ ఫాదర్ రహం కరు అని చెప్తారు, దయ చూపించండి అని చెప్తారు. శివ జయంతి కూడా చేస్తారు శివదాంత్. అయితే ఎప్పుడు ఆ భగవాన్ అవతరణ అయినారు ఈ భూమిలో అది ఎవరికి తెలియదు. సో మరి బాబా చెప్తారు, ఇది 5000 సంవత్సరాని మాట. ప్రతి 5000 సంవత్సరం నేను ఈ భారత్ భూమిలో అవతరణ అవుతాను. తండ్రియే వచ్చి కొత్త ప్రపంచం సత్యుగాని స్థాపన చేస్తారు. సత్యుగాని ఆయుష్ 1,00,000 సంవత్సరాలు లేదు. అట్లంతా మాట్లాడేది అంటే గాఢ అంధకారంలో ఉన్నారు అని అర్థం. గీతా ఉపదేశం ఎవరు చేసింది, ఎవరు గీతా ఉపదేశం చేశారు అది కూడా మనుషులకు తెలియదు. పరంతు పడానే వాళ్ళే కుछ जानते బాబా చెప్తారు. అక్కడ ఎవరు గీత చదువుతారో వాళ్ళకి ఏం తెలీదు, ఎవరు గీత చదవలేదు వాళ్ళు కానీ తెలుసు. ఇప్పుడు మనందరూ మొదట్లో గీత ఏం చదివినా లేదు. భగవాన్ కూడా ఏం చదవరు వచ్చి చెప్తారు. बाप कितना सहज करके समझाते, सिर्फ बाप को याद कर. गृहस्थ व्यवहार में रहते कमल फूल समान बाल. विष्णु को ही सब अलंकार दिए, शंख भी दिए, फूल भी दिए. वास्तव में देवताओं को थोड़ी दिया जाता है. ये कितनी गुह्य गंभीर बात है. బాబా చెప్తారు, శివ బాబా వచ్చేంత సహజంగా అన్ని విషయాలు మనకు నేర్పిస్తారు. మళ్ళీ చెప్తారు, నా తలంపు చేయండి, గృహస్థ వ్యవహారంలో ఉండి కమల్ పుష్ప సమానంగా ఉండండి, పవిత్రంగా కమల్ పుష్పలాగా. సో విష్ణు చేత ఈ అలంకారం ఇచ్చినారు, శంఖం కూడా ఇచ్చినారు, మరి కమల్ పుష్పం కూడా ఇచ్చినారు. వాస్తవంగా దేవతలకు ఇది అవసరం లేదు. ఇది చాలా గుహ్యమైన మాట, గంభీరంగా ఆలోచన చేసే మాట. ఇప్పుడే బ్రాహ్మణ కోసరమే ఇది కమల్ పుష్ప సమాన జీవనం. అంటే ఈ కలియుగం బురద, ఆ బురద అంటగంట మనం బాబా తలంపులో ఉండాలి. సో ఇది మన అలంకారం, ఇది మనమే అందరికీ సర్వీస్ చేస్తాం, మన చేతనే శంఖం ఉంది, మనమే ఈ స్వదర్శన చక్రాన్ని తెలుసుకున్నాం, మన బుద్ధిలోనే ఇదంతా ఉంది. అయితే బ్రాహ్మణకు ఎట్లా ఇచ్చేది, ఈరోజు బ్రాహ్మణుగా ఉంటారు, రేపు మరి శూద్ర అయిపోతారు. అందుకే దేవతల చేత ఈ అలంకారం చూపించినారు. సంపన్న అయిన తర్వాతనే ఈ అలంకారం పర్మనెంట్గా ఉంటుంది. అప్పుడు వరకు కింద పైన ఈరోజు బ్రహ్మ కుమారిగా ఉంటారు, రేపు మారిపోయి శూద్ర కుమార్ అయిపోతారా లేదా. మాయ వాళ్ళని మార్చే దాంట్లో లేట్ చేయదు, టక్కుని మార్చేస్తుంది. బ్రాహ్మణ్గా ఉండే వాళ్ళని శూద్రగా చేసేస్తుంది. ఈరోజు బ్రాహ్మణ్, రేపు శూద్ర అయిపోతారు. మరి ఎంత మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. తండ్రి ఏం శ్రీమతం ఇస్తారు, దాని ప్రకారంగా నడుచుకోరు, బుద్ధి చెడిపోతుంది. మాయ
వాళ్ళని చెంప దెబ్బ వేసి వాళ్ళ ముఖాన్ని బాబా దగ్గర ఉండి తిప్పేస్తుంది ఈ మాయ. అర్థమైందా? माया देरी नहीं करती है. अगर कोई गफलत की बाप की श्रीमत पर न चला, बुद्धि खराब हुई, माया अच्छी तरह चमाट मार मुंह फेर देती है. मनुष्य गुस्से में कहते हैं ना थप्पड़ मार मुंह फेर दूंगा, तो माया भी ऐसी है. బావ చెప్తారు, మనుషులు కోపం వస్తే చెప్తారు కదా, ఒక ఏటు వేస్తాను నీ ముఖమే తిరిగిపోతుంది అట్లా అని. ఆ విధంగా మాయ ఒక ఏటు వేస్తుంది, బిడ్డల ముఖం ఆ పక్క తిరిగిపోతుంది. బాబా దగ్గర ఉండి వేరే సైడ్ బాబాని మర్చిపోతారు. మాయ ఒక్క సెకండ్లో చెంప దెబ్బ వేసి వాళ్ళ ముఖాన్ని ఆ పక్క తిప్పేస్తుంది. బాబా దగ్గర ఉండి ఆపోజిట్ సైడ్లో తిప్పేస్తుంది. ఒక్క సెకండ్ బాబా జీవన్ ముక్తి ఇస్తారు. మళ్ళీ ఒక్క సెకండ్లో మాయ కూడా మన ఇక్కడి నుంచి అక్కడ పడేస్తుంది. జీవన్ ముక్తియే సమాప్తి అయిపోతుంది. అట్లా చేస్తుంది మాయ. చాలా జాగ్రత్తగా ఉండాలి. మాయ एक सेकंड में बाप जीवन मुक्ति देते हैं, तो एक सेकंड में माया जीवन मुक्ति ख़त्म कर देती है. कितने अच्छे अच्छे बच्चों को माया पकड़ लेती है, थप्पड़ मारती है, पकड़ लेती है, देखती है कहाँ गफलत में है तो जट थप्पड़ लगा देती है. బాబా చెప్తారు, బాబా ఒక సెకండ్లో జీవన్ ముక్తి ఇస్తే మాయ ఒక సెకండ్లో జీవన్ ముక్తిని సమాప్తి చేసేస్తుంది. మంచి మంచి బిడ్డలు కూడా మాయ పట్టుకొని పోతుంది. చూస్తుంది వీళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారంటే తప్పుని ఒకటి చెంపదెబ్బ ఇస్తుంది, ఆ పక్క తిప్పేస్తుంది. बाबा तो आकर के पुरानी दुनिया से मुंह फिराते हैं. लौकिक बाप कोई गरीब होता है, पुराना झोपड़ी में रहता है तो नया बनाते हैं, तो बच्चों की बुद्धि में बैठ जाता है. बस अभी नया मकान तैयार होगा, हम जा कर के बैठेंगे. బాగా చెప్తారు, లౌకిక్ తండ్రి ఎవరైనా చాలా పేదవాళ్ళుగా ఉంటారు, గుడిసెలో ఉంటారు అనుకోండి. అయితే కొంచెం బాగా సంపాదన చేసి ఒక మంచి ఇల్లు కడతారంటే బిడ్డలకు ఆ కొత్త ఇల్లే బుద్ధిలో ఉంటుంది. దీన్ని మర్చిపోతారు, దేని గుడిసె. అట్లా ఇప్పుడు శివబాబా వచ్చినారు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి. మన ముఖాన్ని కొత్త ప్రపంచం సైడ్ చేస్తారు బాబా. పాత దాని నుంచి మనం బుద్ధి యోగం కట్ అయిపోవాలి. అభి బాప్ నే తుమారి లియే హథేలీ పర్ బహస్ వా వైకుంఠ లాయా. తండ్రి మన కోసం తన చేతో అరిచేతో వైకుంఠం తీసుకువచ్చినారు. ఏం చెప్తారు బాబా? బాబా చెప్తారు, कहते हैं लाडले बच्चे आत्माओं से बात करते हैं. इन आंखों द्वारा तुम बच्चों को देख रहे हैं. बाप समझाते हैं मैं भी ड्रामा के वश हूँ. ऐसे नहीं ड्रामा के बिगड़ कुछ कर सकता हूँ. नहीं, बच्चे बीमार पड़ते हैं. ऐसे नहीं कि मैं ठीक कर दूँगा, ऑपरेशन करने से छुड़ा दूँगा. नहीं, कर्म भोग तो सबको भोगना ही है. तुम्हारे ऊपर तो बोझ बहुत है क्योंकि तुम सबसे पुराने हो. सतो प्रधान से एकदम तमो प्रधान बने हो. అంటే శివబాబా చెప్తారు, నేను మీకోసం నా చేతితో స్వర్గం తీసుకొచ్చినాను చెప్తారు. లాడ్లే బచ్చే అట్లా అని ఆత్మల దగ్గర మాట్లాడతారు. ఈ కంటి ద్వారా భగవాన్ స్వయం బ్రహ్మ ద్వారా మన చూస్తారు. డైరెక్ట్గా పోయినప్పుడు చూసినారా లేదా? తండ్రి చెప్తారు, నేను డ్రామాకు వశమై ఉన్నాను. డ్రామాలో ఏముందో అదే నేను చేస్తాను. ఇట్లా కాదు, డ్రామాలో ఏమి లేదు అదంతా నేను చేశానికి కాదు. ఇట్లా అడగకూడదు. బిడ్డలు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు మళ్ళీ ఇట్లా చెప్పకూడదు, బాబా మీరు సరి చేయొచ్చు కదా అట్లా అని. బాబా చెప్తారు, కాదు నేను ఏమి ఆపరేషన్ నుంచి కూడా విడిపించాను,
కర్మభోగం అది. అందరూ వాళ్ళ వాళ్ళ కర్మభోగాన్ని అనుభవించే తీరాలి. ఎన్ని జన్మాల నుంచి వచ్చినారు. ఇది పాత శరీరమా లేదా? మనం అందరం దేవతగా ఉండి ఎంత పాత వాళ్ళు సతో ప్రధానంగా ఉండి ఎంత తము ప్రధాన అయిపోయినాం. సో ఈ శరీరానికి ఏమేమో అవుతూ ఉంటుంది. మన లెక్కాచారం అది. అయితే బాబా తలంపు చేస్తూ ఉండాలి. अभी तुम बच्चों को बाप मिला है तो बाप से वर्षा लेना चाहिए. तुम जानते हो कल्प कल्प ड्रामा अनुसार हम बाप से वर्षा लेते हैं. అంటే ప్రతి కల్పం అనుసారంగా డ్రామా అనుసారంగా మన తండ్రి దగ్గర ఉండి ఆస్తి తీసుకుంటాం. సో ఈ పాత శరీరానికి రోగాలు అవశ్యంగా వస్తుంది. మా అమ్మ కూడా క్యాన్సర్ వచ్చిందా లేదా? అయితే ఏమంటే మా అమ్మ యోగ శక్తి ఆధారంలో మనసును సదా సంతోషంగా పెట్టుకున్నారు. శరీరం ఇట్లా అయిపోయిందే అని చింత చేయలేదు. ప్రతి ఒక్కరికి ఏమేమో అవుతూ ఉంటుంది. బాబా కూడా ఏమేమి అయింది. బ్రహ్మ బాబా శరీరానికి, మా అమ్మ శరీరానికి, ప్రకాశ్మణి దాది శరీరానికి, ప్రతి ఒక్కరిది కర్మభోగ అది. అయితే ఆత్మ శివబాబా తలంపులో ఉండి చాలా బ్రైట్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి. దానికి బాబా దగ్గర ఉండి మనసుకు శక్తి తీసుకోవాలి, సతో ప్రధాన్ కావాలి. మరి తండ్రి దగ్గర ఉండి మనం ప్రతి కల్పం అనుసారంగా ఆస్తి తీసుకుంటాం. जो सूर्यवंशी चंद्रवंशी घराने के होंगे वो अवश्य आएंगे. ఎవరెవరు సూర్యవంశీలు చంద్రవంశీగా ఉంటారో వాళ్ళందరూ గ్యారెంటీ ఇప్పుడు వస్తారు, అవశ్యంగానే వస్తారు ఈ సంగం యుగాల్లో. जो देवता थे वो शूद्र बन गए, फिर वही ब्राह्मण बन देवता संप्रदाय वाले हों. బాగా చెప్తారు. ఎవరు మొదట్లో దేవతగా ఉంటారో వాళ్ళే పునర్జన్మం తీసుకొని శూద్ర అయిపోయినారు. ఇప్పుడు మళ్ళీ శూద్ర నుంచి బ్రాహ్మణ అయ్యి మళ్ళీ దేవతా సంప్రదాయం వాళ్ళు అవుతారు. ఏ బాతే బాప్ బిగర్ కోయి సమజా నీ సక్తే. ఈ విషయాలంతా తండ్రి తప్ప వేరే ఎవరు చెప్పేదానికి లేదు. बाप को तुम बच्चे कितने मीठे लगते हो. कहते हैं तुम वही कल्प पहले वाले मेरे बच्चे हो. मैं कल्प कल्प तुमको आकर पढ़ाता हूँ. कितना वंडरफुल बात है. निराकार भगवान वाचा. शरीर से वाचा करेंगे ना, शरीर अलग हो जाता है तो आत्मा वाचा नहीं कर सकती है, आत्मा डिटैच हो जाती है. अभी बाप कहते हैं अशरीरी भाव. ऐसे नहीं कि प्राणायाम आदि चढ़ाना नहीं. బాబా చెప్తారు, బాబాకు మనం చాలా ప్రియం. శివబాబు చెప్తారు, నేను ప్రతి కల్పం వస్తాను, మీరందరూ నా బిడ్డలు కోసమే నేను ప్రతి కల్పం వస్తాను. ప్రతి కల్పం వచ్చి మీకు ప్రీతిగా చదివిస్తాను. ఎంత వండర్ఫుల్. నిరాకార భగవాన్ వాచ. ఈ శరీరం ద్వారా, బ్రహ్మ శరీరం ద్వారా. శరీరం లేదంటే ఆత్మాది వాచానే ఉండదు. ఆత్మ వేరైపోయింది, శరీరం వేరే అయిపోయిందంటే వాచ లేదు. ఆత్మ డిటాచ్ అయిపోతుంది. తండ్రి కూడా వచ్చి మనకు చెప్తారు, అశరీరి అయిపోండి మీరు కూడా. ఇట్లా కాదు, ప్రాణాయామంతో చేసే మాట లేదు. ఇక్కడ ఏం అవసరం లేదు ప్రాణాయామం. అశరీరి అవస్థలో ఉండాలి. నేను ఒక ఆత్మ అవినాశి అట్లా మనసులో అనుకోవాలి. మేరీ ఆత్మ మీ 84 జన్మం కా పార్ట్ భరా హువా హై. నా ఆత్మలో 84 జన్మాని పార్ట్ నిండింది అట్లా అని అనుకోవాలి మనసులో. బాప్ ఖుద్ कहते हैं मेरी आत्मा भी जो एक्ट करती है वो सब पार्ट भरा हुआ है. శివ బాబా స్వయం చెప్తారు, నేను ఏమేం పార్ట్ ఇప్పుడు చేస్తాను ఇదంతా పార్ట్ నా ఆత్మలో ప్రింట్ అయింది, అది చేస్తూ ఉంటాను ఈ డ్రామా అనుసారంగా.
भक्ति मार्ग लो भक्ति मार्ग में वहाँ पाठ चलता है, फिर ज्ञान मार्ग में यहाँ आकर के జ్ఞాన్ దేతా. బాబా చెప్తారు భక్తి మార్గంలో ఉండేటప్పుడు పైన ఉండే బాబా పార్ట్ చేస్తున్నారు, సాక్షాత్కారం చేయించే పార్ట్ ఏమేమి భక్తి మార్గంలో చేయించాలో అది చేస్తారు. ఇప్పుడు డైరెక్ట్గా కింద వచ్చి జ్ఞాన మార్గాన్ని పార్ట్ చేస్తారు, అంటే జ్ఞానం ఇస్తారు. డైరెక్ట్గా కింద వచ్చి ఈ పార్ట్ చేస్తారు. భారత్లో వచ్చి ज्ञान इच्छे पार्ट चेस्तार भगवान. भक्ति मार्ग वालों को ज्ञान का पता ही नहीं. कोई ने शराब पिया नहीं तो टेस्ट का कैसे पता होगा. భావ చెప్తారు భక్తి మార్గ వాళ్ళకు ఈ జ్ఞానమే తెలీదు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా తింటే అప్పుడే వాళ్ళకు దాని టేస్ట్ తెలుస్తుంది, తిన్నే లేదంటే టేస్ట్ ఎట్లా తెలుస్తుంది. అట్లనే ఎవరైనా సారాయిని తాగి ఉంటే వాళ్ళకే ఆ టేస్ట్ తెలుస్తుంది, గడి గడి తాగుతారు. ఈ జ్ఞానం కూడా ఎవరికి టేస్ట్ తెలుస్తుందో వాళ్ళే జ్ఞానం తీసుకుంటారు. జ్ఞాన్ బి జబ్ లేవే తబి పతా పడే. ఈ జ్ఞానాన్ని టేస్ట్ కూడా వాళ్ళకే ఉంటుంది. ఇది తీసుకుని అర్థం చేసుకుని ధారణ చేసుకుంటే ज्ञान से सद्गति होती है तो ज़रूर ज्ञान सागर ही सद्गति कर सकते हैं. జ్ఞానం ద్వారానే సద్గతి అవుతుందంటే జ్ఞాన సాగర్ ద్వారానే सद्गति మనకు వచ్చింది. बाप कहते हैं कि मैं सर्व का सद्गति दाता हूँ, सर्वोदय लीडर है ना. कितने किस्म किस्म के हैं. वास्तव में तो सर्व पर दया करने वाला एक बाप है. शिव बाबा చెప్తారు నేనే సర్వ ఆత్మలకు సద్గతి దాత, సర్వోదయ లీడర్. అందరిపైన దయ చూపిస్తారు. ఎంత వెరైటీ ఉంది ఈ ప్రపంచంలో. మనుషులు ఏమేమి పేరు పెట్టుకుంటారు, అక్కడెక్కడో సర్వోదయ ఇది ఉంది. అయితే వాస్తవంగా అందరిపైన దయ చూపించేది ఒకరే తండ్రి. బాప్ సే कहते हैं, బాబా దగ్గర మనుషులు చెప్తారు हे भगवान रहम करो, तो सब पर रहम वो करते हैं. बाकी सब है हद के रहम करने वाले. సర్వదయ సర్వపైన దయ చూపించేవాడు. మనుషులందరూ చెప్తారు హే భగవాన్ దయ చూపించండి ఎట్లా అని పరమాత్మగే చెప్తారు. సో తండ్రి వచ్చి మొత్తం ప్రపంచాన్ని సతో ప్రధానిగా చేస్తారంటే దయ చూపిస్తారు, అందరికీ సద్గతి ఇస్తారు. దీంట్లో తత్వాలు కూడా సతో ప్రధాన అయిపోతుంది. మనిషి ఆత్మలు తత్వాలు అన్నీ సతో ప్రధాన అయిపోతుంది. ఇది పరంపిత పరమాత్మదే పని, సర్వపైన దయ చూపించేది. ఎంత పెద్ద పని ఇది. సర్వపైన దయ చూపించి మనుషులను మరి ప్రకృతిని కూడా మొత్తం సతో ప్రదానం చేసేస్తారు. అందరిపైన దయ చూపించేస్తారు, అంటే స్వర్గాన్ని స్థాపన చేసేస్తారు. అక్కడ ఏ విషయాల్లో ఎవరికి దేంట్లో దుఃఖమే లేదు, అంత దయ చూపిస్తారు. దుఃఖం కొంచెం కూడా లేదు, ఉండదు. అక్కడ నంబర్ 1 ఫర్నిచర్స్ ఉంటుంది, వైభవం బాగుంటుంది, ఎంత బాగా అన్నీ ఉంటుంది. దుఃఖం ఇచ్చే ఏ వస్తువు లేదు. సో दुख देने वाली जानवर मक्खी आदि कुछ भी नहीं रहेगा. ఈ దుఃఖం ఇచ్చేది ఈ దోమలు ఉండదు, చీమలు ఉండదు, జరి పాము ఏమీ ఉండదు. దుఃఖం ఇచ్చే జంతువులు ఉండదు, పురుగులు ఉండదు. सतयुगान वहाँ भी बड़े आदमी के घर में कितनी सफाई रहती है. कभी तो मक्खी नहीं देखा होगा. ఈ కలియుగంలో కూడా పెద్ద పెద్ద మనుషుల ఇంట్లో ఎంత క్లీన్గా ఉంటుంది. వాళ్ళ ఇంట్లోపల దోమలు కూడా ఉండదు. దోమలు కూడా ఎంత హింస చేస్తుంది. ఈగలు, దోమలు ఇదంతా మనుషుల్లా హింస చేస్తుంది. అదంతా ఉండదు. పోయి మచ్చర్ అది గుసినా సరికి పెద్ద పెద్ద ఇంట్లో వాళ్ళకు ఎంత బాగుంటుందంటే లోపల దోమలు కానీ ఈగలు కానీ ఏమీ రాదు. స్వర్గమే
కోయికి తాకత్ नहीं आने के लिए. మరి స్వర్గంలో ఈ అసహ్యమైన అదంతా రానే రాదు. ఈ జర్రి రాదు, బల్లి కూడా లేదు, దోమలు కూడా లేదు, ఎలుకలు లేదు. ఎలుకలు, దోమలు, జర్రి, ఈగలు, చీమలు ఏమీ ఉండదు. లోపల రానే రాదు. అది అక్కడ రానే రాదు, ఉండనే ఉండదు. గంధ करने वाली कोई चीज नहीं होती है. అసహ్యంగా చేసేది జంతువు అక్కడ ఏమీ ఉండదు. ఈ కాకి కానీ కోతి కూడా కానీ అంతా అసహ్యం చేసి పెట్టేస్తుంది. ఇదంతా అక్కడ ఉండదు. సో న్యాచురల్ ఫూలో ఆదికి ఖుష్బూ रहती है. అక్కడ సెంట్ ఫ్లవర్స్ ద్వారానే వచ్చేస్తుంది. మనకు అగరబత్తి వెలిగించాలని లేదు. तो तुमको सूक्ष्म वतन में बाबा शुभी रस पिलाते. अभी सूक्ष्म वतन में तो कुछ आई नहीं. ये सब साक्षात्कार है. वैकुंठ में कितने अच्छे अच्छे फूल बगीचा आदि होता है. सूक्ष्म वतन में थोड़ी बगीचा रहता है. ये सब साक्षात्कार है. यहाँ बैठ तुम साक्षात्कार करते हो. बाबा చెప్తారు సూక్ష్మ వతన్ల బిడ్డలకు సాక్షాత్కారం చేయించినారు. షూబీరస్ తాగేటగా ఫస్ట్ క్లాస్ తోటలంతా చూస్తారు. అయితే అక్కడ ఏమీ ఉండదు, కానీ ఊరికే సాక్షాత్కారం. ప్రాక్టికల్గా వైకుంఠంలో ఫస్ట్ క్లాస్ గార్డెన్ ఉంటుంది, ఎంత మంచి ఫ్లవర్స్ ఉంటుంది, అన్నీ బాగుంటుంది. సత్యుగంలో ప్రాక్టికల్గా అది వైకుంఠం. అది దాని సాక్షాత్కారం బాగా చేయించినారు బిడ్డలకు సూక్ష్మవతంలో. गीत भी बड़ा फर्स्ट क्लास है. तुम जानते हो हमको बाप मिला है और क्या चाहिए. పాట ఎంత బాగుంది. హమ్ ఖుషీ నసీబ్ కితనే అట్లా అంటే మనకు భగవాన్ దొరికినారు, ఇంకా వేరే ఏం కావాలి. బేహద్ కే బాప్ సే బేహద్ కా వర్షా లేతే తో బాప్కు యాద్ కర్నా चाहिए. బేహద్ తండ్రి దగ్గర ఉండి బేహద్ ఆస్తి తీసుకుంటామంటే బాబా తొలంపు చేస్తూ ఉండాలి. बाप की मत मशहूर है. श्रीमत से हम श्रेष्ठ से श्रेष्ठ बनेंगे. बाकी है सबकी आसुरी मत. इसलिए वो जानते नहीं कि सतयुग में सदैव सुख था. అంటే తండ్రిది మతం చాలా ప్రసిద్ధ, శ్రీమతం చాలా ప్రసిద్ధ. దాని నుంచి మనం ఎంత శ్రేష్టాది శ్రేష్ట అవుతాం. మిగతా మనుషులదంతా ఆసురీ మతం, వాళ్ళకి ఇది కూడా తెలీదు సతయుగంలో సదా సుఖం ఉంటుంది ఎట్లా అని. లక్ష్మీనారాయణ రాజ్యం ఉండింది. చిన్నప్పుడు వాళ్ళే రాధాకృష్ణగా ఉంటుంది. మరి వాళ్ళ చరిత్రం ఇదంతా మనుషులకి ఏమీ తెలియదు. స్వర్గంలో అందరూ చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటారు. బిడ్డలు కూడా, బిడ్డలు కానీ పెద్దవాళ్ళు అందరూ ఫస్ట్ క్లాస్గా ఉంటారు. సో చంచలత అక్కడ ఏమీ ఉండదు. ఎవరి లోపల చంచలత ఉండదు సత్యుగాల్లో. अच्छा मीठे मीठे सिखल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते, ओम शांति. धारणा के लिए मुख्य सार. जब इस पुरानी दुनिया से मुंह फेर लिया तो फिर ऐसी कोई गफलत नहीं करनी है जो माया अपनी तरफ मुंह कर ले. श्रीमत की अवज्ञा नहीं करनी है. बाप से पूरा वर्षा लेना है. బాగా చెప్తారు. ఇప్పుడు మీకు బాగా తెలిసిపోయింది ఈ పాత ప్రపంచం నుంచి మనకు వైరాగ్యం వచ్చేసింది. అందువల్ల టైం వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు సంఘంలో వచ్చిన తర్వాత టైం వేస్ట్ చేస్తే మాయ తన సైడ్ తిప్పేస్తుంది. అట్లా పని చేయకూడదు. శ్రీమత్ అనే అభిజ్ఞ చేయకూడదు. బాబా దగ్గర ఉండి పూర్తిగా ఆస్తి తీసుకోవాలి. రెండో పాయింట్, बाप पर अपना सब कुछ स्वाहा कर पक्का वारिस बन सतयुगी एयर कंडीशन की टिकट लेनी है. తండ్రి పైన పూర్తిగా స్వాహ అయ్యి అర్పణ అయ్యి పక్కా వారిస్గా చేసుకోండి. సత్యుగంలో एयर कंडीशन टिकट తీసుకోవాలి. మనం एम एंड ऑब्जेक्ट को बुद्धि में रखकर पुरुषार्थ करना है.
లక్ష్యాన్ని బుద్ధిలో పెట్టుకొని పురుషార్థం చేయాలి. वरदान सेकंड में सर्व कमजोरियों से मुक्ति प्राप्त कर मर्यादा पुरुषोत्तम बनने वाले सदा स्नेही भाव చెప్తారు. సెకండ్లో సర్వ వీక్నెస్ నుంచి ముక్తి ప్రాప్తి చేసుకొని మర్యాద పురుషోత్తం అయ్యి వాళ్ళు सदा स्नेही भाव. जैसे स्नेह में आकर अपना सब कुछ न्यौछावर व अर्पण कर देते हैं. स्नेही को कुछ भी समर्पण करने के लिए सोचना नहीं पड़ता है. तो जो भी मर्यादाएं व नियम सुनते हो उसे प्रैक्टिकल में लाने अथवा सर्व कमजोरियों से मुक्ति प्राप्त करने की सहज युक्ति है. सदा एक बाप के साथ स्नेही बनो. బావ చెప్తారు, స్నేహి ఎవరిపైన స్నేహం పెట్టుకున్నారో వాళ్ళ కోసం అన్నీ అర్పణ చేసేది చాలా ఈజీ. స్నేహం ఉంటే వాళ్ళకు అర్పణ చేసేదానికి ఏమీ ఆలోచన చేయరు. ఎవరిపైన ఎవరికి ప్రీతి ఉంటుందో పూర్తిగా అర్పణ అయిపోతారు. అట్లా మరి బాబా చెప్తారు, ఇక్కడ ఈశ్వరీయ మర్యాదలు నియమం ఏమేమి మనం వింటున్నాం అదంతా ప్రాక్టికల్గా తీసుకురావాలి. అంటే సర్వ వీక్నెస్ నుంచి ముక్తి ప్రాప్తి చేసుకునే సహజ యుక్తి ఏమంటే ఒక్క తండ్రి పైన పూర్తిగా స్నేహం పెట్టుకునేది. जिसके स्नेही हो निरंतर उसके संग में रहो तो रूहानियत का रंग लग जाएगा. ఎవరిపైన మీకు స్నేహం ఉందో శ్రీబాబా పైన నిరంతరంగా వాళ్ళ సంగలో ఉండండి. అప్పుడు ఆత్మికత అది కలర్ అంతా మన పైన వచ్చేస్తుంది. और एक सेकंड में మర్యాద పురుషోత్తం బన్ జాయింగ్. అప్పుడు ఒక సెకండ్లో మర్యాద పురుషోత్తం అయిపోతాం. क्योंकि स्नेही को बाप का सहयोग स्वतः मिल जाता है. ఎందుకంటే ఎవరికి బాబా పైన స్నేహం ఉందో వాళ్ళకు తండ్రిది సహయోగం స్వతహానే ప్రాప్తి అయిపోతుంది. అందువల్ల శివబాబా పైన ఇంత స్నేహం పెట్టుకోండి. బాబా మనకు పూర్తి సహయోగం ఇస్తారు. బాబా కలర్ అంతా మన పైన పడుతుంది. అప్పుడు మనం నిరంతరంగా మర్యాద పురుషోత్తం కూడా అయిపోతాం. మరి మనం ఈ వీక్నెస్ అంతా పూర్తిగా స్వాహా చేసేస్తాం స్నేహంలో. దాని నుంచి ముక్తి ప్రాప్తి అవుతుంది మనకు. స్లోగన్ निश्चय का फाउंडेशन मजबूत है तो संपूर्णता तक पहुंचना निश्चित है. నిశ్చయాని ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే సంపూర్ణత వరకు చేరేది గ్యారంటీ. సో సంపూర్ణత వరకు చేరేది ఎవరికి గ్యారంటీ? నిశ్చయాని ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండే వాళ్ళకి. అర్థమైందా? సో ఈరోజు మరి మమ్మాది కొన్ని విషయాలు వినండి. మమ్మాది పాయింట్స్. మాతేశ్వరిది ఇప్పుడు ఇంకా 24వ తేదీ వస్తుంది కదా. మాతేశ్వరి జీకే అన్మోల్ మహావాక్య. దీంట్లో మమ్మ చాలా ముఖ్యమైన పాయింట్ చెప్తారు. చాలా బాగుంది, అటెన్షన్లో వినండి. దీంట్లో 3 మాటలు. మనుష్యలోక్, దేవలోక్, భూత్ ప్రేతోంకి దునియాకా విస్తార్. మనుష్యలోకం ఏమి అంటే మనందరూ మనుషులు ఉండేది. మరి దేవలోకం ఏమి, మరి భూతాలు ప్రేతాలు ఉండే ప్రపంచం ఏమి, దానిది విస్తారంగా మమ్మ చెప్తారు. बहुत मनुष्य प्रश्न करते हैं ये जो अशुद्ध जीवात्माएं जिसको गोस्ट कहा जाता है ये सच है या कल्पना है, वहम है. उस पर आज स्पष्ट समझाया जाता है कि मनुष्य आत्माएं जब विकर्म करती है तो उसको अनेक प्रकार से सजाएं भोगनी
अवश्य पड़ती है और भोगनी भी मनुष्य जन्म में ही है, न कि जानवर व पशु पक्षी में। मनुष्य ही बनता है। मनुष्य आत्मा अलग और जानवर की आत्मा अलग है। मनुष्य कभी जानवर नहीं बनता है, न जानवर कभी మనిషి బన్ సక్తా है। దీంట్లో చాలామంది ప్రశ్నలు అడుగుతారు మమ్మని, ఇది అశుద్ధ జీవాత్మలు ఉంది, దాని దెయ్యాలు అని చెప్తాం. ఆ దెయ్యాలు నిజంగా ఉందా లేదు, కల్పనాన లేదు, అది ఊరిగానే ఎవరో అట్లా చెప్తారు అంటే దీనిపైన స్పష్టంగా ఈరోజు చెప్తారు మమ్మ. మనుష్య ఆత్మలు ఎప్పుడు వికర్మం చేస్తుందో అంటే చెడ్డ పని, వికారి పని, అప్పుడు దానికి అనేక ప్రకారంగా పనిష్మెంట్ అనుభవం చేయాల్సిందిగా ఉంటుంది. కంపల్సరీగా పనిష్మెంట్ ఉంటుంది చెడ్డ పని చేసేవాళ్ళు. మరి దాన్ని అనుభవించేదానికి మనిషి జన్మమే తీసుకుంటారు. మనిషి జన్మమే తీసుకొని ఆ చెడ్డ పనిగా అనుభవిస్తారు. జంతువులుగానే పక్షిగా జన్మం తీసుకోరు, మనిషిగానే జన్మం తీసుకుంటారు. మనిషి ఆత్మలే వేరే, జంతువుల ఆత్మనే వేరే. సో మనిషి ఆత్మలు తన సంస్కారానుసారంగా మనిషిగానే జన్మం తీసుకుంటారు. జంతువులు తన సంస్కారానుసారంగా జంతువులుగానే పుట్టేది. మనుషులు ఎప్పుడూ జంతువు అయ్యలేదు, జంతువులు ఎప్పుడూ మనిషి అయ్యలేదు. तो उनकी दुनिया अपनी है, ये मनुष्य आत्माओं की दुनिया अपनी है. दुख सुख भोगने की महसूसता मनुष्यों में जाती है, न कि जानवरों में. అంటే ఈ సుఖ దుఃఖాన్ని అనుభవం చేసేది మనిషి ఆత్మలు. జంతువులకు ఇదంతా అనుభవం లేదు. సుఖం ఏమి, దుఃఖం ఏమి, చెడ్డ పని చేస్తే దాని రియలైజేషన్ అదంతా జంతువులకు ఉండదు. ఇదంతా మనుషులకు ఈ रियलाइजेशन ఉంటుంది. तो जब हम शुद्ध कर्म करने से सुख भी मनुष्य तन में पाते हैं, तो दुख भी ज़रूर मनुष्य तन में ही आकर भोगना है. ఎప్పుడు మనం శుద్ధ కర్మం చేస్తామో ఆ శుభకర్మానికి సుఖాన్ని అనుభవం చేసడానికి మనిషి శరీరమే తీసుకొని సుఖాన్ని అనుభవం చేస్తాం. ఆ విధంగా చెడ్డ పని చేసినప్పుడు కూడా మనిషి శరీరమే తీసుకొని ఆ చెడ్డ పనికి రిజల్ట్ని అనుభవం చేస్తాం. और ये ज्ञान सुनने की बुद्धि में मनुष्य तन में ही रहती है, न कि जानवरों में. మరి ఈశ్వరీయ జ్ఞానం కానీ ఏదైనా జ్ఞానం వినేదానికి మనిషి బుద్ధిగా ఇది ఉంటుంది. మనిషి తన శరీరం ద్వారా బుద్ధి ద్వారా జ్ఞానం వింటారు, అర్థమవుతుంది. ఇదంతా జంతువులకు చెప్తే దానికి ఏం అర్థమవుతుంది? జంతువులకు జ్ఞానం వినే మాటనే లేదు. तो इस सृष्टि खेल में मुख्य पार्ट मनुष्यों का है. సో ఈ సృష్టిలో ముఖ్యమైన పార్ట్ మనుషులదే. అన్ని మనుషులే జ్ఞానం అర్థం చేసుకుంటారు, మాట్లాడతారు, ఎక్స్ప్రెస్ చేస్తారు లోపల ఉండేదంతా. జంతువులు ఏమి ఎక్స్ప్రెస్ చేస్తుంది, దానికి ఏమీ తెలియదు కూడా. तो ये जानवर पक्षी आदि तो जैसे कि सृष्टि ड्रामा की शोभा है. सारे कल्प के अंदर सतयुग आदि से कलयुग के अंत तक मनुष्य आत्माओं के 84 जन्म हैं. बाकी ये 84 लाख तो जानवर पक्षी आदि की वैरायटी हो सकती है. బాబా చెప్తారు అంటే మా అమ్మ చెప్తారు, ఈ డ్రామాలో ఈ జంతువులు ఈ పక్షులంతా ఒక బ్యూటీ కోసం అంతే. అది ఏమి జ్ఞానం అర్థం చేసుకోదు, మాట్లాడదు, తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయదు. అయితే మొత్తం కల్పంలోనే సత్యుగ నుంచి కలియుగ అంత సమయం వరకు మనుషులకు 84 జన్మ. అంటే ఈ 84 లక్ష యోని అనేది అన్నీ చేరి పక్షులు జంతువులు వెరైటీ ఉంది కదా, దాని వెరైటీ అంది. అయితే
మనిషి జన్మ మాత్రం 84. अभी ये सब राज परमात्मा बिगर कोई नहीं समझा सकते. आत्मा का निवास स्थान है ब्रह्म तत्व अर्थात निराकारी दुनिया. बाकी इन जानवरों की आत्माएं ब्रह्म तत्व में नहीं जा सकती है. वो इस आकाश तत्व के अंदर ही पार्ट बजाती है. బాబా చెప్తారు, ఇదంతా రహస్యాలు తండ్రి తప్ప ఎవరు చెప్పేదానికి లేదు. ఆత్మలు, మనిషి ఆత్మలు నివాసం చేసే స్థానం బ్రహ్మ మహత్తత్వం అంటే నిరాకారి ప్రపంచం. బాకీ అక్కడ వరకు ఈ జంతువుల ఆత్మలంతా పోయేదానికి లేదు. ఆ బ్రహ్మతత్వంలో పోదు. ఈ ఆకాశతత్వం వరకు మాత్రమే ఈ జంతువుల ఆత్మలంతా ఉంటుంది. ఆకాశ తత్వంలో మాత్రమే పార్ట్ చేస్తుంది. ऊनों का भी मर्ज इमर्ज का सतो रजो तमो में आने का पार्ट होता है. इसलिए हमें प्रकृति के बहुत विस्तार में न जाकर पहले अपनी आत्मा का कल्याण करें अर्थात मन्मना भव. అంటే ఈ జంతువులు కానీ ప్రకృతి కానీ దాంది కూడా సతో రజో తమోది పార్ట్ ఉంటుంది. అందువల్ల మనం ఈ ప్రకృతి పైన ఎక్కువ విస్తారంగా పోయేది అవసరం లేదు. మొదట్లో మన ఆత్మ కళ్యాణం కూర్చొని చూసుకుంటాం. అంటే మన్మనాభవ స్థితిలో ఉండాలి. अब आते हैं मनुष्य आत्मा पर. तो जो आत्माएं अशुद्ध कर्म करने से विकर्म बनता है, वो अपने अशुद्ध संस्कार अनुसार जन्म मरण चक्र में आकर के आदि मध्य अंत अर्थात मरने के समय अपने किए हुए विकर्मों का साक्षात्कार पाए सूक्ष्म में सजाएं भोगती है. అంటే ఇప్పుడు మనిషి ఆత్మల విషయంలో రండి. ఎవరందరూ ఆత్మలు అశుద్ధ కర్మం చేస్తారు, ఎవరెవరు మనుషులు అశుద్ధ కర్మం చేస్తారు, ఆ అశుద్ధ కర్మాన్ని వికర్మం అని చెప్తాం. వికర్మ అయిపోతుంది. సో ఆ అశుద్ధ సంస్కారం అనుసారంగా వాళ్ళు జన్మ మరణ చక్రంలో వస్తారు. అంటే ఈ అశుద్ధ సంస్కారంలో లాస్ట్లో చనిపోయేందుకు ముందు వాళ్ళకు చేసిన చెడ్డ పని ఏమేమి ఉందో అదంతా సాక్షాత్కారం అయ్యి వాళ్ళకు పనిష్మెంట్ దొరుకుతుంది. చెడ్డ కర్మానికి సాక్షాత్కారం చనిపోయేందుకు ముందు వాళ్ళకి బుద్ధిలో వస్తుంది. ఈ పని చేస్తాను, ఆ పని చేస్తాను, అట్లా దానికి పనిష్మెంట్ గ్యారెంటీ అనుభవం చేస్తుంది. तो इस समय में अनेक जन्मों का दुख महसूस होता है. ఆ టైంలో ఒక్క సెకండ్లో అనేక జన్మాని దుఃఖ అనుభవం చేస్తుంది అది. फिर शरीर छोड़ जाकर गर्भ जेल में दुख भोगती है और फिर संस्कार अनुसार ऐसे माता पिता के पास जन्म लेती है. वहाँ भी अपने जीवन में सुख दुख भोगती है. మళ్ళీ సంస్కార అనుసారంగా అది అట్లా మాతాపిత దగ్గర పోయి జన్మం తీసుకుంటుంది. ఎట్లా పని చేసిందో, ఎట్లా సంస్కారం ఉందో దాని అనుసారంగా నెక్స్ట్ వాళ్ళ జీవనంలో వాళ్ళ మాతాపిత ద్వారా సుఖం కానీ దుఃఖం కానీ దానికి ప్రాప్తి అవుతుంది. इसको कहा जाता है ఆది మధ్యాంత్. దీన్నే ఆది మధ్యాంత్ అని చెప్తారు. అంటే సంస్కారం అనుసారంగా పునర్జన్మ. మంచి సంస్కారం ఉంటే మాతాపిత బాగా సుఖం ఇచ్చేట్టుగా ఉంటారు. చెడ్డ పనులు చేసి ఉంటే గర్భంలో కూడా దుఃఖం ఉంటుంది, అక్కడ మాతాపిత కూడా దుఃఖం ఇస్తూ ఉంటారు. परंतु कोई आत्मा शरीर न धारण कर आकारी रूप में इस आकाश तत्व के अंदर गोष्ठ के रूप भटकती रहती. ये भी एक सजा है अर्थात भोगना है. అయితే కొందరు ఎంత చెడ్డ పని చేసి ఉంటారంటే వాళ్ళ కోసం గర్భం రెడీ అయిపోయి ఉండదు. అది ఆకారి రూపంలో ఈ ఆకాశ తత్వంలో దెయ్యాలాగా తిరుగుతూ ఉంటుంది. అది కూడా ఒక రకమైన పనిష్మెంట్. దానికి శరీరం దొరకలేదంటే కూడా ఒక రకమైన పనిష్మెంట్నే అది అనుభవం చేస్తూ ఉంది.
कोई जीवात्मा तो जिसमें प्रवेश करती है उसको भी मारती भी है, बहुत कष्ट देती है, परंतु ये सब हिसाब किताब के अंदर भोगने का प्रकार है. అంటే కొన్ని దయ్యాలు ఏం చేస్తుంది, వేరే వాళ్ళ శరీరంలో ప్రవేశమయ్యేసి దానికి హింస చేస్తూ ఉంటుంది, ఎంత కష్టం ఇస్తూ ఉంటుంది. ఇదని కూడా ఒక రకమైన లెక్కాచారం అనుభవం చేసాని కోసం ఇట్లా అనేక ప్రకారంగా జరుగుతుంది. तो जो सभी मनुष्य तन में सुख व दुख महसूस होता है. ఇట్లా అంతా జరిగేది కూడా ఒక రకమైన లెక్కాచారం మనిషి శరీరంలో ప్రవేశమవుతుంది, సుఖం దుఃఖాన్ని అనుభవం చేస్తూ ఉంటుంది. ये तो आपको समझाया गया है कि जो आत्मा मुक्ति धाम से इस साकारी खेल में आती है वो बीच में वापस मुक्ति धाम जा नहीं सकती है. మరి ఇంకొక విషయం ఏమంటే, పరంధాం నుంచి మనందరూ కింద వస్తాం, ముక్తిధాం నుంచి వచ్చి పార్ట్ చేస్తాం ఈ సాకారి ప్రపంచంలో. ఈ సాకారి ప్రపంచంలో పార్ట్ చేసుకొని మధ్యలో ఎవరు ముక్తిధాం మళ్ళీ పోయేదానికి లేదు. శివబాబా వచ్చి పిలుచుకుని పోయే వరకు ఎవరు మధ్యలో ముక్తిధాం లే నిర్వాణ धाम పోయేదానికి కాదు. परंतु अपने किए हुए अशुद्ध शुद्ध कर्म अनुसार संस्कार अनुसार दुख सुख के चक्र में आती है. అంటే ఇదే డ్రామాలు లాస్ట్ వరకు పునర్జన్మం తీసుకొని వస్తుంది. అశుద్ధ కర్మ కానీ శుద్ధ కర్మ కానీ దాని అనుసారంగా సంస్కారంలో సుఖం దుఃఖాన్ని చక్రంలో వస్తుంది. तो सभी आत्माओं का पुनर्जन्म होता है, सिर्फ एक परम पिता परमात्मा का नहीं होता है. సర్వ జీవాత్మలకు పునర్జన్మ ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఒక్క శివబాబా తప్ప పరంపిత పరమాత్మ మాత్రం పునర్జన్మలో రారు. వాళ్ళ జన్మం గర్భంలో కూడా లేదు, ఒక పెద్ద శరీరంలో ప్రవేశమయ్యి వాళ్ళు భగవాన్ వాచ చెప్తారు, తర్వాత ముక్తిధాం వెళ్ళిపోతారు. వాళ్ళకు పునర్జన్మం లేదు. మిగతా అందరూ జీవాత్మలకు పునర్జన్మ ఉంటుంది. ఒకసారి పైన ఉండి కింద వచ్చిన తర్వాత దాని పాప అంతా భస్మ అయ్యే వరకు పోయేదానికి లేదు. సో లాస్ట్లో శివబాబా వచ్చి అందరినీ పిలుచుకుపోతారు జ్ఞానం ఇచ్చి. అర్థమైందా? ఓం శాంతి. प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण. प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण. सबका भला हम करते चले, सबका भला हम करते चले. हर्षित हो धरा गगन, बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने. बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने. प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण.
प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण। सबका भला हम करते चले, हर्षित हो धरा गगन। बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने। बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने।